దేవునామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మూడవ మాటని మనము ధ్యానించుకోబోతున్నాము. ఫస్ట్ మాట దేవుడు శిలువలో పలికిన మాట క్షమాపణ గురించి ఉంటుంది. క్రైస్తవులు అంటే క్షమించే మనసు కలిగి ఉంటారు అన్నంతగా ఆ క్షమాపణ అనేది మీ శత్రువుని ప్రేమించడం, మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమని వాక్యాన్ని మనం సెలవిస్తుంది. కాబట్టి క్షమాపణ అనేది గొప్ప వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాము. రెండో మాటలో రక్షణ గురించి ఉంటుంది. శిల్వ మీద దొంగ చివరి క్షణంలో మానవలసి పొంది రక్షణ అడిగినప్పుడు యేసుక్రీస్తు ఆ సమయంలో కూడా ఒక ఆత్మను రక్షించి ఆయన ఆ రక్షణ విషయంలో మనము నేర్చుకుంటున్నామంటే ఎప్పుడైనా మానవలసి పొందితే ఏ క్షణంలోనైనా రక్షణ పొందొచ్చు. అలాంటి ధన్యత ఆ దొంగకి దొరికింది. ఇప్పుడు మనము బాధ్యత గురించి నేర్చుకుంటున్నాం. మూడో మాట బాధ్యత గురించి. యోహాను 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. ఆ తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన వెంట చేర్చుకున్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రభు ఎందుకు తల్లి బాధ్యత శిష్యుడికి ఇచ్చాడు? ఆమె పిల్లలు లేరా? ప్రభు పిల్లలు ఉన్నారు. యేసుక్రీస్తు తమ్ముళ్ళు ఉన్నారు కదా, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. మరి ఎందుకు తల్లి బాధ్యత శిష్యుడికి ఇచ్చాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే యోహాను అధ్యాయం 7వ అధ్యాయము 1-5 వరకు చదువుకుందాం. అటు తర్వాత యూదులు ఆయనని చంప వెతికినందున యేసు యూదేలో సంచరించవల్లగా గలిలయలో సంచరించుచుండెను. ఎవరు చంపాలనుకుంటున్నారు? యూదులు ఆయనని చంపాలనుకుంటున్నారు. యూదులు పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరుని ఆయన చూచి, నీవు చేయించిన క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యూదేకు వెళ్ళుము. ఎందుకని అన్నారు? అక్కడ యూదేలో చంపాలని చూస్తున్నారని తెలిసి కూడా ఆయన తమ్ముడు ఎలాంటి వాళ్ళు అంటే చనిపోవాలని కోరుకుంటున్నారు అన్నమాట యేసుక్రీస్తు. అందుకే అక్కడికి వెళ్ళు అంటారు. అంటే మనం చూడండి, సొంత ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, ఒక్కోసారి మనకి ఎగెన్స్ట్గా ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూస్తాము. మనకి బయట వాళ్ళు చెప్తే మనం నమ్మమేమో, కానీ ఇంట్లో వాళ్ళు మనకు ఎగెన్స్ట్ చెప్తే అందరూ నమ్ముతారు. అంతే కదా. అంటే ఇంట్లో వాళ్ళే సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు యేసుక్రీస్తుకి. తర్వాత 5వ వచనం చూస్తే ఆయన సహోదరులైన ఆయన విశ్వాసం ఉంచలేదు. లోకమంతా ఆయన విశ్వసించింది కానీ సహోదరులు ఆయన విశ్వాసము ఉంచలేదన్నమాట. అయితే అదే అధ్యాయం మార్కు సువార్త 3వ అధ్యాయము 20-21 చదవండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చింది కనుక భోజనం ఆయనకు చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయి. చూసారు ఎంత మాట! ఇంట్లో వాళ్ళే ఆయన మతి చలించిందని చెప్తున్నారు. అంటే ఇక్కడ శాస్త్రీయులు పరిచయులు వాళ్ళతో ధర్మశాస్త్రం విరోధంగా ఆయన మాట్లాడిన మాటలు, విశ్రాంతి దినం ఆచరించకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏంటంటే ఆయన పట్ల ఎగెన్స్ట్గా తయారయ్యారనమాట. ఆయన గురించి చెడ్డగా ప్రచారం చేయడమే కాకుండా ఆయనకు మతి చెల్లించిందని చెప్పడం అనేది ఎంత అన్యాయం, ఎంత ఘోరం అనమాట. అంటే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ప్రభువుకి లేదు. శాస్త్రులు పరిచయాలతో టార్చరు, మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడము, అలాంటి పరిస్థితుల్లో ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్తూ కొడుతూ ఆయన అంతగా హింసిస్తూ శిల్వ మీద తీసుకెళ్ళి ఆయన ముళ్ళ కిరీటం పెట్టి అంతగా బాధిస్తుంటే సొంత ఫ్యామిలీ లేదు అక్కడ. ఫ్యామిలీ లేదు. ఎలా ఉంటారండి? ఇప్పుడు మన వాళ్ళు ఎవరికైనా ఏదైనా జరిగితే మనం వెంటనే పరిగెత్తుకొని వెళ్తామా? ఏదైనా జరిగింది అని తెలిస్తే మనం ఉండలేము అసలు. అలాంటి ఫ్యామిలీ అగెన్స్ట్ అయిపోయారు. ఆ టైంలో మరి అక్కడికి వచ్చింది, మరియా అక్కడికి ఉండలేక వచ్చిందనమాట. అంటే ఆమెకు నాకు తెలిసి వాళ్ళు తమ్ముళ్ళు కొడుకులు కూడా వెళ్ళొద్దని చెప్పి ఉంటారు. ఎందుకంటే వేరే వస్తారు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పే ఉంటారు. కానీ తల్లి భరించగలదా? కుమారుని ఆ విధంగా శిక్ష వేస్తుంటే తల్లి చూడకుండా ఉండగలదా? ఉండలేక వచ్చేసింది అనమాట. తల్లి మరియా అక్కడికి వచ్చింది. సుమయోను ఒక మాట అన్నాడు, హృదయంలోంచి కఠినంగా దూసుకెళ్తున్నా. తల్లి పరిస్థితి ఎలా ఉందంటే కళ్ళ ముందు కుమారుడు ఆ విధంగా శ్రమ పడుతుంటే చూస్తూ ఉండాలి. ఏ తల్లి భరించదండి. పిల్లలు ఒక దెబ్బేస్తే మనం తట్టుకోలేము. మన ముందు పిల్లలు ఏదైనా బాధపడితే మనం తట్టుకోలేము. నాకంటే ఎక్కువ మనమే
సొలొమోన్ దగ్గర ఒక ఇద్దరు వేషలు వస్తారు. వచ్చి పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని చెప్పి వాళ్ళిద్దరూ నా కొడుకు అని అంటారు. అప్పుడు సొలొమోన్ ఏం చెప్తారు, ఇద్దరిని సగం సగం చేసి తీసేసుకోండి అంటారు. అప్పుడు ఒరిజినల్ తల్లి ఏం చేస్తుంది, సొంతంగా అంటేనే వద్దులే బాబు ఆవిడకి ఇచ్చేయండి, నా కుమారుడు ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు. తల్లి మనసు అలా ఉంటుంది. అలాంటిది ఇక్కడ తల్లి ఈ విధంగా కుమారుడు బాధపడుతుంటే చూడలేక వచ్చేసింది. ఆమె అక్కడికి రావడం చూసినప్పుడు యేసు ప్రభు అక్కడ శిష్యుడు ఉన్నాడు, తల్లి ఉంది. తల్లికి ఇదిగో నీ కుమారుడు, ఎందుకు ఆ మాట అన్నాడు అంటే మళ్ళీ ఆమెకి వెళ్ళే అవకాశము లేదు. తమ్ముళ్ళు ఎప్పుడైతే ఇంత ఇదిగా ఉన్నప్పుడు తల్లి చూస్తారని నమ్మకం లేదు. అందుకని ఏం చేశారంటే ఇంకా ఆమె వృద్ధాప్య దశలో ఎవరి మీద ఆధారపడి బతుకుతుంది, తల్లికి ఎవరు నాకు సపోర్ట్, తను చనిపోతుంది. కొంతసేపట్లో ప్రభు ప్రాణం వెళ్ళిపోబోతున్నారు. ఈ టైంలో ఆమె పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఆ టైంలో అంత బాధాకరమైన స్థితిలో తన కళ్ళమ్మట అంత ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తం కారిపోతుంది, భయంకరమైన బాధ అనుభవిస్తూ కూడా తల్లి గురించి ఆలోచించారు. తల్లి మీద ఉన్న ప్రేమ, ఆ సున్నితత్వము, ఆ ప్రేమ గురించి మనం ఆలోచించాం. ఇంకొకటి బాధ్యత గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. ఎంత బాధ్యత ఆయన అక్కడ నిర్వర్తించారనేది మనం చూస్తున్నాం అనమాట. మరి తర్వాత యోహానికి ఎందుకు ఆ బాధ్యత ఇచ్చాడు అని ఆలోచిస్తే, యోహాను అంత నమ్మకం సంపాదించాడు దేవుడు యేసు ప్రభు దగ్గర. ఉన్నారు యాకోబు ఉన్నారు, పేతురు ఉన్నారు, అందరూ శిష్యులు మంచివాడే. కాకపోతే యోహాను ముందు పారిపోతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఏమైంది నా ప్రభు కోసం చెప్పి అక్కడ వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ఎంత నమ్మకం సంపాదించకపోతే యేసుక్రీస్తు యోహానికి తల్లి బాధ్యత ఇస్తాడు. ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా ఏదైనా పని చెప్పారంటే మన మీద నమ్మకం ఉంటేనే చేస్తారు, వీడు చేస్తారు అనుకుంటేనే చేస్తారు, అంతే కదా. ఎవరి మీద నమ్మకం ఉంటే అంటే ఆ నమ్మకాన్ని సంపాదించడం ఎంత కష్టమైన జీవితంలో, అలాంటి నమ్మకాన్ని ఇక్కడ యోహాను సంపాదించారు. అయితే మనం ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న సమాజంలో పిల్లలు ఎలా ఉంటున్నారు అని ఆలోచిస్తే చాలా వర్స్ట్గా ఉంటున్నారండి. అంటే తల్లిదండ్రులు భారమైపోయి వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి పడేస్తున్నారు. చాలామంది అలా చేస్తున్నారండి. పోనీ అన్నీ అనుకుంటే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు, క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. అనేక మంది తల్లిదండ్రులు వృద్ధాప్య దశలో వాళ్ళని చూడలేక తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. ఎంత భయంకరమండి, ఎంత కష్టపడి పేరెంట్స్ పిల్లల్ని పెంచుతారు. వాళ్ళన్ని కోరికలు చంపుకొని తినకపోయినా బాధ్యతగా పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటారండి. వాడి వయసు కూడా ఎంజాయ్ చేయాల్సిన టైం అంతా కూడా పిల్లలకి ఇచ్చేస్తారు. ఎప్పుడు ఆనందంగా ఉండదు. బాధ్యతలను తిండిపోయాక అప్పుడేమో రోగాలు వచ్చేస్తాయి. వాళ్ళ బాధల్లో వాళ్ళలాగా ఉంటూ ఇదే ఆ టైంలోనే పిల్లలు అవసరం ఉంటుంది. ఏ టైంలో వృద్ధాప్య దశలోనే పిల్లలు అవసరం ఉంటుంది. ఆ టైంలో చూడకుండా వెళ్ళే ఓల్డేజ్ హోమ్లో వేసేస్తే కొంతమంది అయితే తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేస్తున్నారు, బండి మీద తీసుకెళ్ళి తండ్రిని వదిలేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఒకటి చనిపోయి ఒకటి ఉన్నారనుకోవడం పంచుకుంటున్నారు. ఒక నెల మీ దగ్గర, ఒక నెల నా దగ్గర. అసలు వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందండి ఆ పరిస్థితులు, ఎందుకే నాకు అన్నది పిల్లల్ని అనేసి. కానీ మనం యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకున్నప్పుడు ఆయన ఏదైతే మనకి చెప్పారో అది మనం చేయాలన్నప్పుడు మన బాధ్యత ఏంటి, ఏ విషయంలో అయినా, తల్లి విషయంలో కాకుండా ఏ విషయంలో మన బాధ్యత అనేది మనం కరెక్ట్గా నెరవేర్చాలి. ఇంకో విషయం ఏంటి ఆలోచిస్తే అంటే, మనకు బాధ్యత అంటే ఇంకొక బాధ్యత కూడా మనకి దేవుడు ఇచ్చాడు. అదేంటంటే సువార్త ప్రకటించే బాధ్యత కూడా మనకు ఉందండి. సువార్త అనేది మనం చాలా వరకు ఈజీగా తీసేసుకుంటాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక నిమిషం ఒక వచనం చదవండి. ఫిలిప్పీయులు 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ కార్యములను చూడలేదు. ఇంత మనకి ఈ మాటను బట్టి మనం ఆలోచించుకుంటే, మనం ఉదయం లేచినప్పుడు సాయంత్రం వరకు ఏం చేసుకుంటున్నామో మన సొంత కార్యాలే చేసుకుంటున్నామండి. మార్నింగ్ లేస్తే ఏం టిఫిన్ చేయాలి, ఏం లంచ్ చేయాలి, ఏం డిన్నర్ చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ అప్ప ఎలా తెచ్చాలి, ఆ అప్ప ఎక్కడ తీసుకురావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళాలి. లగ్జరీ లైఫ్ అంతే మనం ఆలోచిస్తాం. యేసుక్రీస్తు కార్యం చూడాలంటే ఒకలాగా ఇరిగేషన్ ఇచ్చినట్టే అంత వాక్యం, అంటే నేరారోపణ చేసినట్టే ఉంది మన మీద. అంటే మన బాధ్యత ఏంటి, ఇప్పుడు మనం చివరి రోజుల్లో ఉన్నామండి. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. లాస్ట్ ఇయర్ ఉన్నవాడు ఇయర్ లేరు, నెక్స్ట్ ఇయర్ ఉంటారో లేదో గ్యారంటీ లేదు. మరి మన బాధ్యత ఏంటి, ఇన్ని ఆత్మలు
నశించిపోతున్నాయి? మన కుటుంబంలో ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది. దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడా? అందరికీ తలాంతులు ఇచ్చాడా? ఒకరికి ఇస్తే ఒకరికి 5, 10 అలా ఎవరిని బట్టి ఇస్తారు. మనకేంటి తలాంతులు ఏంటి? ప్రార్థన చేయడము, పాటలు పాడటము, వాక్యం చెప్పడము, పరిచర్య చేయడము, పంచిపెట్టడం, ఒక లిస్ట్ ఉంటుంది మనకు. రోమియోకి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం ఏమేం చేయాలనేది ఉంది. అవి మనం చేస్తున్నామా? చెయ్యాలి. మన జీవితంలో సొంత కార్యాలంటే సొంత కార్యాలు మన లైఫ్ గురించి మనం ఆలోచించుకోవడం తప్పలేదు, కానీ మన దేవుని పని చేయడం కూడా సొంత కార్యమేనండి. ఇప్పుడు మనిషి 2 భాగాల్లో ఆత్మ, శరీరం ఏది ముఖ్యము? ఆత్మే కదా ముఖ్యము. శరీరం మనకు క్షయమైందే కదా. కానీ దేని గురించి మనం ఆలోచించాలి? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. మనకు అన్ని బలహీనతలు ఉంటాయి. ఆ నొప్పులు, ఈ బాధలు, ఆ బాధలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఏది ముఖ్యమంటే ఆత్మ ముఖ్యం. ఆత్మీయ ఆహారం మనం సంపాదించుకోవాలి. ఆత్మీయంగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. సువార్త ప్రకటించాలి. ఎవరికో కాదులేండి. ఇక్కడ వచ్చి నిల్చొని వాక్యం చెప్పమని చెప్పట్లేదు. మన చుట్టూ ఎంతమంది ఉంటారు? మనం ఎవరితో మాట్లాడతాం? ఫోన్లో మాట్లాడతాం. ఆ సినిమా గురించి, ఆ టీవీ సీరియల్ గురించి కాకుండా ఒక 5 నిమిషాలు దేవుళ్ళలోంచి ఒక చిన్న బైబిల్లోంచి ఒక వాక్యం తీసి, ఇప్పుడు ఎవరికైనా బాగాలేదనుకోండి, అదలా బాధ వచ్చింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళు ఎలా ఆదరించబడతారు? ఒక చిన్న వాక్యం తీసి, నిన్ను విడువను ఎడబాయనని దేవుడు చెప్పాడు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకేం కాదు అన్నప్పుడు వాళ్ళు ఆదరించబడతారా లేదా? ఆ రకంగా వాళ్ళకి తెలియకుండా దేవుళ్ళకి రావచ్చు. లేదా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చిన్న మాట చెప్పవచ్చు. ఏదో విధంగా మన ఆత్మను రక్షించే భారం మన పైన ఉంది కాబట్టి ఆ విషయం మనం ప్రయాస పడట్లేదు. మన సొంత కార్యాలే చూసుకుంటాం. ఇక్కడ దేవుడు చెప్పిన ఈ 3వ మాట బాధ్యత గురించి తల్లిదండ్రులు పట్ల ఎవరికైతే పిల్లలు ఈ రోజుల్లో బాధ్యతగా లేరో వాళ్ళు దయచేసి ఈ బాధ్యతని మనం గుర్తించుకొని, దేవుడు మనకు యేసుక్రీస్తు మనకు మాదిరినప్పుడు, మన ఆయనని ధరించుకున్నప్పుడు రేపు చనిపోతే మనం పరలోకం వెళ్ళాలన్న నిరీక్ష మనకు ఉంటే కనుక మనం ఆ పని చేయాలి. బాధ్యతని నిర్వర్తించాలి సక్రమంగా. అదేవిధంగా మరొక బాధ్యత ఏంటంటే మనం సువార్త ప్రకటించే బాధ్యత కూడా ఉంది. ఆ విధంగా మనం సువార్త ప్రకటిస్తూ మనకున్న తలాంతును ఉపయోగించుకోవాలి. పాట పాడే తలాంతం రావాలి, పాడాలి, దేవుని స్తుతించినప్పుడు మనకు పాట పాడినా సువార్త ప్రకటించినట్టే అవుతుంది. సువార్థికులకి మనం ఆర్థికంగా సహాయం చేసి వాడు వెళ్ళే ఇక్కడ వెళ్ళి వాక్యం చెప్తున్నారండి, వాడు పెట్రోల్కి మనీ ఇచ్చినా కూడా అందులో మనం పాలిభాగస్తూ అవుతాం. అంటే వాక్యం చెప్పాలని కాదు, ఈ విధంగా మనం సువార్త వల్ల సహకరించడము, ఆ విధంగా వాక్యంలో మనం ఎదగడము, మన వాక్యానుసారంగా జీవించడము, ఎదుటి వాళ్ళకి మనం వాక్యం చెప్పగలిగే స్థితిలో ఉండడము. ముందు ముఖ్యంగా మన జీవితం ఆధారపడి ఉంటుందండి. ఎవరు కూర్చోబెట్టి వాక్యం చెప్తే వినరండి. మన లైఫ్, మన రిసీవింగ్, మన ప్రేమ ఎవరైనా ఇంటికి వస్తే మనం ఎలా చూస్తున్నాము, ఎలా పరికలిస్తున్నామో, ఎవరికైనా బాగాలేకపోతే ఎలా చూస్తున్నామో, మనము కష్ట సమయంలో ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము, ఈ మాట మృదువుగా ఉండాలని చెప్పి గట్టిగా రోషంగా మీ మాటలు ఎలా ఉండాలని వాక్యం కూడా ఉంది. అయితే మనం మాట్లాడే తీరు ప్రతిదీ లెక్క ఉంటుందంట. అన్ని లెక్క మనం లాస్ట్లో మనం తెలుసుకోవాలి, లెక్కించబడతాం. మన మాట కూడా అవును, జీవమరణము నాలుక వశము ఉంది. నాలుకే మొత్తం అడవి అంతా తగలబెట్టేస్తుంది. దాంతో ఇప్పుడు అన్ని గొడవలన్నీ నాలుకతో వస్తున్నాయి. ప్రతి ఇంట్లో గొడవలే, ప్రతి ఫ్యామిలీస్లో టార్చర్. ఎందుకంటే ఇదే మెయిన్. అన్నీ మనం స్వాధీనంలో పెట్టుకొని మనం దేవుని పిల్లలుగా జీవించి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి, వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన చెప్పిన ఈ బాధ్యతలని నెరవేరుస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయనకు మహిమ తెచ్చే విధంగా మనం జీవించినట్లయితే మనం ఎక్కడ ఆశీర్వదించబడతామో తర్వాత మనకున్న ఆ నిరీక్షణ, పరలోకం వెళ్ళాలనే నిరీక్షణ కూడా మనకు దొరుకుతుంది. అంటే పరలోకం స్వతంత్ర మనకు ఒక టికెట్ మాత్రమే దొరికిందండి. బాప్తిజం తీసుకుంటే మనం వెళ్ళిపోము, జీవించాలి. లాస్ట్ వరకు జీవించిన వాళ్ళకే పరలోకం వస్తుంది. అంటే మనం ఒక టికెట్ సంపాదించాలని స్వతంత్రించుకోలేదు. ఎప్పుడు స్వతంత్రించుకుంటాము? మన లైఫ్, మన లైఫ్ స్టైల్, మన జీవించే విధానం పక్క వాళ్ళు చెప్పాలి మన గురించి. ఈ నోరు కాదు, అన్నిగా పొగడాలి. వేరే వాళ్ళు చెప్పాలి క్రైస్తవులు అంటే ఇలా ఉండాలండి, వాళ్ళంటే అంత మంచిగా ఏదైనా ప్రాబ్లం వస్తే చక్కగా చూస్తారు, ఆలోచిస్తారు, మనకి హెల్ప్ చేస్తారు, మాట సహాయం చేసినా చాలండి. అలాగా మన గురించి ఎదుటి వాళ్ళు సాక్షి ఎంతసేపు బైబిల్ నుంచి మాదిరి తీసుకొని ఈ వ్యక్తి చెప్పుకుంటాం, ఫలానా యోగిలాగా కష్టపడ్డాడు, ఎంత శ్రమలు వచ్చినా కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరి గురించి మనం చెప్పుకుంటాం, కానీ మన గురించి ఇంకోటి చెప్పేలాగా మన లైఫ్ ఇప్పుడు నుంచి ఈ టైం నుంచి ఇదే టైము, ఇదే లాస్ట్ టైము మనకు తెలియదు. ఈ టైం నుంచి మన బాధ్యత ఏంటి అంటే ఇక్కడ ఉన్న 3 మాటల గురించి కూడా చూస్తే క్షమాపణ, క్షమించే మనసు మనకు కలిగి ఉండాలి. రెండోది
రక్షణ విషయంలో, మూడోది బాధ్యత విషయంలో, ఇంకా మిగతా వాక్యాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో మనం ఎలా ఉన్నామో మనం పరిశీలించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా